హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరిత. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులయిపోయింది కదా! సో, ఇప్పుడు తిరుమల వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. తిరుమల దర్శనం బుక్ అయిందండి. ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తున్నాము. మేము బెంగుళూరు నుంచి వస్తూ ఉంటే, మా వాళ్ళు మాత్రం నెల్లూరు నుంచి వస్తున్నారు. బెంగుళూరు నుంచి నెల్లూరుకి మధ్యలో తిరుమల ఉంటుందనమాట. సో, అందరం అక్కడ మీట్ అయిపోయి, దర్శనం చూసుకొని డైరెక్ట్ నెల్లూరు అటునుంచి అటు వెళ్తాము. ఎలాగో పొంగలొస్తుంది గదా! సో, ఎక్కువ రోజులు ఉండబోతున్నాం. ఫ్యామిలీ అందరితో కలిసి ఇక మీదట ఫ్రీక్వెంట్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మిస్ చేయకుండా తప్పకుండా చూడండి. అండ్ ఈ వ్లాగ్‌లో బెంగుళూరు టు నెల్లూరు ఈ తిరుమల వ్లాగ్ మొత్తం కూడా ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసేయండి. ఇక వెళ్ళేటప్పటికి కొంచెం షాపింగ్ కానివ్వండి అండ్ లగేజ్ సర్దుకోవడం అన్ని పనులు ఉన్నాయి. సో, అన్నీ చూసుకోవాలి. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది తినేసిన తర్వాత అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో, ఇక లంచ్‌లోకి ఏం చేద్దాం అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దొండకాయలు కనిపించాయి. అందుకని సరే ఫ్రై చేద్దాంలే అని కట్ చేస్తున్నాను. వీటిని స్టీమ్ చేసి తిరగపోద్దాం అనుకున్నాను ఈరోజు. మామూలుగా డైరెక్ట్ ఫ్రై చేయొచ్చు, బాయిల్ చేసి అండ్ స్టీమ్ చేసి ఎలా అయినా ఓకే. బట్ నేనైతే ఈరోజు స్టీమ్ చేసి తిరగమాత వేద్దామని స్టీమ్ పెట్టేసుకున్నాను. ఇక ఫ్రిడ్జ్‌లో గోంగూర ఉంటే అది పాడైపోతుంది కదా అని చెప్పి కొంచెం ఆయిల్ వేసి బాగా వాడ్చి ఫ్రీజ్ చేసేసుకున్నా. అలా చేస్తే కొన్ని రోజులు స్టోర్ ఉంటుందనమాట. ఇక ఆ తర్వాత మెంతి కూర కూడా ఉంటే కొంచెం పెసరపప్పు, మెంతి కూర, టొమాటో, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి పప్పు అయితే చేశాను. అండ్ ఈ పప్పులో చింతపండు పులుసు కూడా వేసుకుంటారు. బట్ నేను ఏ పప్పు అయినా ఎక్కువగా నిమ్మరసం పిండుతూ ఉంటాను అనమాట. టేస్ట్ బావుంటుంది. గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. ఇక తిరగమాత కూడా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేస్తాను. విత్ అల్లం గూడా యాడ్ చేస్తాను. టేస్ట్ బావుంటుందని. అండ్ ఇదనమాట ఈరోజు బ్రంచ్‌లోకి మంచిగా మెంతి కూర పప్పు, దొండకాయ ఫ్రై అయితే చేసుకున్నాను. తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ నైట్ ఎర్లీ మార్నింగ్ లేచెళ్ళాలి కదా! సో, నిద్ర ప్రాపర్‌గా ఉండదులే అని చెప్పి కాసేపు పడుకొని, ఆ తర్వాత లేచి కావాల్సిన లగేజ్ అంతా సర్దుకొని, ఈవినింగ్ బయట షాపింగ్ ఉంటే అలా వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకుందామని వెళ్తూ ఉన్నామనమాట. సో, బయటకొచ్చి చూస్తే చలి బాగా ఉంది. మంచు పడుతూ, కొందరేమో చలిమంట వేసుకుంటూ అలా ఉందనమాట. సరే అని షాపింగ్ స్టార్ట్ చేస్తే ప్రతి దగ్గర గూడా ఇయర్ ఎండ్ సేల్ లాగా ఆఫర్స్ పెట్టున్నారు. డిస్కౌంట్స్ 20%, 40% ఇలా డిస్కౌంట్ పెట్టున్నారనమాట. సరే మా వదినోళ్ళ అబ్బాయిది మొన్నే బర్త్‌డే అయింది. వాడికి ఒక వాచ్ తీసుకెళ్దాం అని చెప్పి చూస్తూ ఉన్నాము. అన్నీ కొన్ని బావున్నాయి గానీ నచ్చినవి చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్రాండెడ్ గ్రీన్ కలర్ వాచ్ బా నచ్చింది. సరే అని ఎంత అని అడిగితే చాలా కాస్ట్ చెప్పారు. అందుకని గమ్ముగా వెళ్ళిపోయామనమాట. ఇక క్లోత్ సైడ్స్‌కైతే వెళ్ళిపోయాము. సో, కావాల్సినవన్నీ కూడా తీసుకుందాంలే అనని వీటి మీద కూడా ఆఫర్స్ పెట్టున్నారు. అండ్ ఇయర్ ఎండ్ కదా! అన్నీ దగ్గరలో ఉంటాయి. సో, ఇక్కడ కొంచెం వేరే దగ్గర కొంచెం అలా తీసుకుందాంలే అని చెప్పి లైఫ్ స్టైల్‌లో వరకు తీసుకొని ఇక కిందకెళ్ళిపోయాం. బిల్లింగ్ దగ్గర ఇక్కడంతా క్యూట్ క్యూట్ పౌచెస్, పర్సెస్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక ఆ తర్వాత ఇవి తీసుకున్నా గూడా ఏం చేద్దాంలే అని చెప్పి అక్కడే పెట్టేసి వచ్చేసా అనమాట. ఆ తర్వాత ఒక చిన్న స్టోర్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్లస్ సైజ్ టీ షర్ట్‌లు కొంచెం లూజ్ టీ షర్ట్స్ ఉంటాయి. అండ్ చాలా కలర్‌ఫుల్‌గా ప్రింట్స్‌తో ఉంటాయన్నమాట. సరే అవి తీసుకుందాము అని చెప్పి వెళ్ళాము. కావాల్సిన వరకు వెతుకుతూ ఉంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి ఇవైతే. ఇంతకుముందు నా టీ షర్ట్స్ చూసి కూడా కామెంట్స్‌లో అడుగుతూ ఉండేవాళ్ళనమాట. మీ టీ షర్ట్స్ ఎక్కడ తీసుకున్నారు? భలే ఉన్నాయి అని చెప్పి. సో, ఇలాంటి ప్లేస్‌లోనే తీసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇలా వస్తాయన్నమాట ప్రింట్స్ అనేటివి. అండ్ వైబ్రెంట్ కలర్స్‌లో ఉంటాయి. బావుంటాయి చూడ్డానికి. కొంచెం లూజ్‌గా అండ్ కొంచెం లెంతీగా వస్తూ ఉంటాయన్నమాట. ఇదొక ట్రెండ్ టైప్‌లో ఉంటాయి. సో, ఇక్కడ కూడా కావాల్సినవి తీసుకొని, ఆ తర్వాత ప్యాంట్లూన్స్‌కెళ్ళాం. ఇక్కడ కూడా సేల్ ఉంది అని చెప్పి. సో, అంతా ఒక రౌండ్ వేసుకొని ఫైనల్‌గా వాచ్ అయితే ఇక్కడ తీసుకున్నాం. అది కూడా ఫాస్ట్ ట్రాక్‌లోనే తీసుకున్నాము. సో, ఇదనమాట. మా వాడికి బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టం అని చెప్పి బ్లాక్ కలర్‌లో తీసుకున్నాము. దీనిపైన కూడా 20% ఆఫర్ అయితే వచ్చింది. సో, ఇది కూడా ఇక బిల్ చేసేసుకొని, ఆ తర్వాత ఒక రౌండేసాము. ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏంటి అని చెప్పి. సో, ఓవరాల్ బట్టలు కానివ్వండి, క్లోత్స్ కానివ్వండి, అన్నిటిపైన ఈవెన్ వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్ అన్నిటిపైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో, కావాల్సినప్పుడు ఇయర్ ఎండ్ సేల్‌లో మంచిగా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి. బట్ లగేజ్ కోసం ఒక ట్రాలీ తీసుకుందాంలే అని చెప్పి దారిలో తీసుకొనెళ్దామని వైల్డ్ క్రాఫ్ట్‌కెళ్ళాము. అక్కడ లగేజ్ బ్యాగ్స్ అనేటివి పెద్దగుంటాయన్నమాట. సో, లగేజ్ తీసుకెళ్ళడానికి బ్యాగ్స్ అనేటివి తక్కువగా ఉన్నాయి. అండ్ తక్కువ బ్యాగ్స్‌లో తీసుకెళ్తే క్యారీ చేయడానికి బావుంటుంది అని చెప్పి ఒక ట్రాలీ తీసుకుందామని వెళ్ళాము. కొంచెం పెద్ద సైజు.
సో ఈ ట్రాలీస్ వచ్చేసి నియర్లీ 3000, 4000 అలా పడుతూ ఉన్నాయి. సరే అని చెప్పి ఒక ట్రాలీ తీసుకున్నాము. ఒకటి స్కై బ్లూ కలర్ ఉంటే చాలా నచ్చింది. బట్ అది ఊరికే మురికైపోతుందేమో అని చెప్పి ఇంకొకటి బ్లాక్ కలర్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ ఉంటే దాన్నైతే తీసుకున్నాము. అది వీల్స్ అన్నీ బాగున్నాయా, జిప్స్ అన్నీ బాగున్నాయా అంతా కూడా చూసుకొని తీసేసుకున్నాము. ఇదిగోండి ఇదే అనమాట ఆ బ్లాక్ కలర్ ట్రాలీ. నేనైతే దీంతో సకల ప్రయోగాలన్నీ చేస్తున్నాను. వీల్స్ అన్నీ ఇలా ఇలా ఫాస్ట్‌గా అంటే అంటున్నాయా, తిరుగుతుందా, అండ్ లాగడానికి వీలుగా ఉందా, అండ్ లిఫ్ట్ చేయడానికి కూడా బావుందా అని చెప్పి. సో, అన్ని విధాలుగా సౌకర్యంగా ఉందిలే అని చెప్పి తీసేసుకున్నాను. ఈ ట్రాలీలో గూడా కావాల్సినవన్నీ సర్దేసుకొని అండ్ ఎన్నైతే బ్యాగ్స్ ఉన్నాయో అన్నీ గూడా ఒక మూలకు పెట్టేసా అనమాట. ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి అని. అండ్ తిరుమలకెళ్ళినప్పుడు అక్కడ చెకింగ్స్ చేస్తారు. ఇలాంటి బ్యాగ్స్ అన్నీ గూడా మనమే క్యారీ చేయాలి. సో, వీలైనంత తక్కువ ఉంటే బెటర్ కదా అనిపిచ్చి తీసుకోవాల్సొచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే తిరుమల నుంచి డైరెక్ట్ ఊరికెళ్ళిపోతాం. సో, పండగ వరకు ఉండాల్సొస్తది. అందుకే ఇంత ఎక్కువ లగేజ్ అయిపోయింది. సో, వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇల్లంతా ఊడ్చి, తుడిచేసి ఆ తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. డిన్నర్‌లోకి ఇడ్లీ తిందాంలే అని చెప్పి నిన్న ఇడ్లీ రవ్వ నానబెట్టేసాను. అండ్ ఈ ఇడ్లీ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుందిలే, త్వరగా కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇడ్లీ పిండి వేశాను. దోస పిండి ఏమీ లేవు, అయిపోయాయన్నమాట అన్నీ. ఇక ఆ తర్వాత ఇంట్లో దానిమ్మలు గూడా ఉంటే, నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏదో ఒక జ్యూస్ క్యారీ చేస్తూ ఉంటా అనమాట. మీరు గమనించారో లేదో నాకు తెలీదు. ఇంతకుముందు ఆరెంజ్ జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్ ఇలా ఉంటాయి. ఒకసారి కావాలంటే షార్ట్స్ చూడండి తెలుస్తది. సో, ఈ దానిమ్మలు నీట్‌గా ఒలిచేసి బాగున్నయి వరకు, బాలేనివన్నీ పడేసేసి, సీడ్స్ వరకు పక్కన పెట్టుకున్నాను. పడుకునే ముందుగా జ్యూస్ వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాంలే, పొద్దున ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి. సో, అవి పక్కన పెట్టేసి ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇక ఇడ్లీ గూడా పెట్టుకొని తినేసి, ఆ తర్వాత దానిమ్మ సీడ్స్ అన్నీ కూడా జ్యూస్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. బాటిల్‌లో పోసి ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టేసా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, మేము ఇటు నుంచి తిరుమలకి వెళ్తూ ఉంటే ఆపోజిట్ సైడ్ అంటే నెల్లూరు నుంచి మా వదిన, అత్తమ్మ వాళ్ళు దర్శనంకొస్తున్నారనమాట. సో, తిరుమలలో కలిసి అందరం దర్శనం చేసుకొని డైరెక్ట్ నెల్లూరు ఎళ్తాం అందరము. సో, ఇప్పుడు పడుకొని తొందరగా ఎర్లీ మార్నింగ్ 4కి అలా స్టార్ట్ అవ్వాలి. మేము ఇటు నుంచి స్టార్ట్ అవుతాం. వాళ్ళు అటు నుంచి ఒక 5:30 అలా స్టార్ట్ అయితే రీచ్ అయిపోతారు. కొంచెం దగ్గర గదా అటు సైడ్ నుంచి అని చెప్పి. సో, ఇప్పుడైతే వెళ్ళి నిద్రపోవడానికి చాలా ట్రై చేయాలి. నాకైతే ఇలా ట్రావెలింగ్ ఉంది అనంటే అస్సలు నిద్ర రానే రాదు. ఎప్పుడెప్పుడు అలారం మోగద్దా, మిస్ అయిపోతానేమో అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ లేచి వ్లాగ్‌ని కంటిన్యూ చేద్దాం. సో, ఇది తిరుమలకి వెళ్ళే రోజు మార్నింగ్ అనమాట. అస్సలు నిద్ర పట్టనే లేదు. సరే అని చెప్పి 4 గంటలకు లేచి ఫ్రెష్ అయిపోయాను. మీరు ఖచ్చితంగా అడుగుతారు, ఈ టాప్ ఎక్కడ కొన్నాను అని చెప్పి. ప్యాంట్లూన్స్‌లో ఇది ప్లస్ సైజ్‌దనమాట. బ్లాక్ ఫ్రైడే మొన్నునింది. అప్పుడు ఆఫర్స్ ఉన్నాయి. అప్పుడు తీసుకున్నాను. నార్మల్‌గా అయితే 1399 సమ్‌వాట్ ఈ టాప్ కాస్ట్. 699కైతే వచ్చింది. అండ్ ఇంకొకటి నాకు కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, జుట్టుని ఇలా టై చేస్తే లేడీస్‌కి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. నాకు ఈ చాప్ స్టిక్స్ అనేటివి అలవాటు. సో, అందుకని కొప్పు పెట్టేస్తూ ఉంటాను ట్రావెలింగ్ టైంలో మొత్తం గూడా. సో, ఎవరికైనా కూడా నాలాగా నాసియా ఫీలింగ్ వస్తదో లేదో నాకైతే తెలీదు కానీ, కార్ ఎక్కగానే ఆ స్మెల్‌కి వామిటింగ్ ఫీలింగ్, తల తిరిగినట్టు, తలనొప్పి అన్నీ వచ్చేస్తాయి. దాన్ని వదిలించుకోవడానికి ఎన్ని ప్రయోగాలు. ఈ జెండు బామ్ స్మెల్ చూడడం, విక్స్ చూడడం గానివ్వండి, బొరుగులు తినడం, ఏదేదో తినడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ అదైతే పోనే పోదు. సరే అని చెప్పి ఇక మార్నింగ్ అన్నీ ప్యాక్ చేసుకున్నా గదా! తిండి గూడా ప్యాక్ చేసుకోవాలి గదా! నేను ట్రావెలింగ్‌లో అట్టా ఇట్టా ఏదో ఒకటి తినడానికి చూస్తూ ఉంటాను. సో, ఇంట్లో ఉన్నయి వరకు చాక్లెట్స్, కొన్ని డేట్స్, నైట్ చేసుకున్న జ్యూస్ కానివ్వండి, అండ్ ఆరెంజెస్ కూడా ఉన్నాయి ఇంట్లో. సో, దారిలో తినొచ్చులే అని చెప్పి తీసుకున్నాను. అన్నీ ప్యాక్ చేసేసుకొని కార్‌లో లగేజ్ అంతా సర్దేసుకొని బయలుదేరాలనమాట. అండ్ వీటన్నిటితో పాటు వాటర్ బాటిల్స్ కూడా ఒక 2 క్యారీ చేసుకుంటే దారిలో కొనకుండా సరిపోతదిలే అని చెప్పి తీసుకుంటూ ఉంటాను. సో, బయలుదేరే లోపల 5 అయిపోయింది. 5:00కి బయలుదేరేసాము. ఇంకా ఇంత చీకటిగా ఉంది. అర్ధరాత్రి ఉన్నట్టే ఉంది. ఇదిగో చెప్పా గదా! నా అవస్థలు గాదు ఇంక ఎక్కిన తర్వాత వామిటింగ్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. పడుకోవడానికి ట్రై చేస్తున్నా, లేదా ఏదైనా తినడానికి ట్రై చేస్తున్నా ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది. ఎవరో చెప్పారంట మా ఆయనకి, ట్రావెలింగ్‌లో ఇలా వామిటింగ్ ఫీలింగ్ ఉంటే బొరుగులు తింటూ ఉంటే ఆ ఫీలింగ్ తగ్గుతుంది అని జెప్పి. సో, అందుకని కొన్ని క్యారీ చేశాను.
తింటూ ఉంటే ఎందుకో లైట్‌గా ఓకే. బెటర్ అనిపిచ్చింది. అది ఎంత మాత్రం పని చేసిందేమో నాకు తెలీదు. బట్ ఆ ఫీలింగ్ అయితే కొంచెం అలానే ఉన్నింది. సో, వెళ్తూ ఉంటే ఇలా ఊరెళ్ళేటప్పుడు చాలా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సన్‌రైజ్ కానివ్వండి, అండ్ మూన్ కనిపించకుండా ఉండడం. ఇలాంటివన్నీ వరుసగా చూసుకుంటూ రావచ్చు. సో, సన్‌రైజ్‌ని ఎంజాయ్ చేస్తా. నేనెప్పుడు ట్రావెలింగ్ చేసినా గూడా పొద్దున్నే సన్నొస్తూ ఉంటాడు. మంచిగా చందమామలాగా వైట్‌గా అండ్ తర్వాత కొంచెం రెడ్ షేడ్‌లో, ఆ తర్వాత మంచిగా ఎండ బయటకొస్తూ బావుంటుంది ఆ మంచులో చూస్తే. అండ్ వెళ్ళే దారంతా గూడా ఎక్కువ మంచు ఫాగుందండి. అండ్ కొన్ని సార్లయితే ఎదురు వెహికల్స్ కూడా కనిపించవు. సో, చిన్నగా వెళ్ళాల్సొస్తది. వెదర్ అయితే చాలా బావుంది. కొంచెం మంచిగా క్లౌడీ లాగా, సన్ వచ్చి రాక అండ్ పొగతో బావుందనమాట. సో, నేచర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మధ్యలో షెల్ ఒస్తుంది పెట్రోల్ బంక్. అక్కడ పాప్‌కార్న్ ఏదైనా ఉంటుందేమో అని అడగడానికి వెళ్ళాను. అక్కడ మాత్రం దొరకలేదు. సో, సరే అని జెప్పి చూస్తే అన్ని పఫ్స్, కేక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయని జెప్తే, అసలయన్నీ వద్దులే బాబు అయి తింటే ఇంకా వామిటింగ్ రావడం ఖాయం అనుకోని బయటకొచ్చేసాను. సో, ఎప్పుడెళ్ళినా గూడా ఈ షెల్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఒక 10, 15 మినిట్స్ రెస్ట్ తీసుకొని వెళ్తూ ఉంటాము. సో, ఇక్కడ ఆగి రిలాక్స్‌డ్‌గా ఉంటుందిలే అని చెప్పి, ఏ ట్రావెలింగ్ అయినా కూడా అప్పుడప్పుడు బ్రేక్స్ కావాలి. కంటిన్యూ‌గా చేస్తే చిరాకొచ్చేస్తదనమాట. సో, అయిపోయిందని చెప్పి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. దీని లోపల ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. డామినోస్, మెక్‌డీ ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ అయన్నీ మనం పెద్దగా తినం గాబట్టి అందులో అర్లీ మార్నింగ్. సో, అందుకని చెప్పి కాసేపు అలా, అలా తిరిగేసి వెళ్ళిపోతున్నాము. ఇక డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎక్కడా స్టాప్ లేదు. డైరెక్ట్ తిరుమలకే అనమాట. బట్ మాకన్నా ముందు మా ఇంట్లో వాళ్ళొచ్చేస్తారు. సో, ఇక్కడ మాకు మంచుండి అండ్ కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల స్లోగా వెళ్ళాల్సొచ్చింది. బట్ వాళ్ళైతే అర్లీగా వచ్చేస్తారు. మాకన్నా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందే వెళ్ళిపోతారు. సో, ఇట్ ఈస్ తిరుపతి అండి. కిందకొచ్చేసాము. అలిపిరి దగ్గరికి వెళ్ళిపోయి, ఇక లగేజ్ చెకప్‌లు ఇలాంటియన్నీ చూసుకొని, ఆ తర్వాత కొండెక్కేసేయాలి. తిరుమలకి వెళ్తున్నాము అన్న ఫీలే ఇట్ ఈస్ టూ గుడ్ అనమాట. ఒక డివైన్ ఫీల్ వచ్చేస్తది. అండ్ ఒక రకమైన గుండెల్లో హ్యాపీనెస్ అన్నమాట. వెళ్తున్నాం, స్వామిని చూస్తున్నాం గదా! అని జెప్పి నాకైతే అలానే అనిపిస్తది. నేను చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ వాళ్ళు తీసుకెళ్లారు. ఆ తర్వాత మధ్యలో ఎప్పుడూ పోలేదనమాట. పెళ్లయిన తర్వాత నుంచి మళ్ళీ మా హస్బెండ్‌తోనే పోతున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఇది థర్డ్ టైమ్ వెళ్ళడం మేము. 2 సార్లు ముందెళ్తే 2 సార్లు గూడా దర్శనం చాలా చూసాననమాట. డైరెక్ట్ స్వామిని ఎదురుగా మా ముందు ఎవ్వరు లేకుండా మంచిగా చూసాము. ఈసారి గూడా మంచిగా అవ్వాలనే కోరుకుంటున్నాము. సో, అలిపిరి దగ్గరికైతే వచ్చేసాము. వెళ్ళిన తర్వాత ఇక తెలిసిందే గదా! టోల్సు, అలాగే చెకప్‌లు అవన్నీ గూడా కొంచెం టైం పడతది. పైకి ప్లాస్టిక్ అస్సలు ఎలో లేనే లేదు. సో, వాటర్ బాటిల్స్ ఇలాంటివి క్యారీ చేయగూడదు అని చెప్పి ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఏమీ కూడా క్యారీ చేయలేదు. అందరికీ తెలిసిన విషయమే. తిరుమల అంటేనే కొంచెం రషీగా ఉంటుంది. దర్శనంకి చాలా మందొస్తూ ఉంటారు గదా! ఆ పెద్దాయన్ని చూడ్డానికి. సో, ఈ చెకింగ్స్ కానివ్వండి, దర్శనం క్యూ గానివ్వండి, అన్నీ గూడా కొంచెం స్లోగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆపేసి లగేజ్ అంతా కిందకి దించి వాళ్ళు చెకింగ్ చేసిన తర్వాత అన్నీ ఆపోజిట్ సైడ్‌కి మోసుకొని వెళ్ళాము. సో, మోసుకొని వెళ్ళి మంచిగా కార్‌లో సెట్ చేసేసుకొని కాసేపు ఒక 5, 10 మినిట్స్ అక్కడ వెయిట్ చేసాము. కొంచెం రిలాక్స్‌డ్‌గా కొండలు జూస్తూ అండ్ ఆ చల్లని గాలి పీలుస్తూ బావుంటుందనమాట. ఆ కొండ బ్రీజ్ అనేదే చాలా డిఫరెంట్ ఫీల్ అండి. మీరు ఎంతమంది ఫీల్ అయ్యారో లేదో నాకు తెలీదు. బట్ ఎప్పుడైతే ఆ కొండ దగ్గరికి వెళ్తామో, ఆ బ్రీజ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మైండ్‌లో గానివ్వండి, మనసులో గానివ్వండి, అంతా కూడా ప్యూరిటీ వచ్చేస్తది. నాకైతే ఎటువంటి చెడు ఆలోచన ఉండదనమాట. సో, ఇప్పుడైతే వచ్చేసాము, వెళ్తాము, ఇంకా స్వామిని చూస్తాం గదా! అన్న ఫీల్‌లోనే ఉంటాను నేనైతే. అండ్ అప్పటి వరకు ఎటువంటిది ఏదున్నా కూడా నాకు లోపలంతా గూడా వెళ్ళాలి త్వరగా, త్వరగా చూడాలి ఎలా ఉంటుందో అన్న ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. అక్కడంతా కొండలు, చెట్లు మొత్తం చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ పోతానన్నమాట. నేనే కాదు అందరూ ఇలానే చేస్తారు నాకు తెలిసి. తిరుమల వెళ్తున్నాము అన్నా, వెళ్ళినా కూడా ఆ కొండ మీద ఫీల్ గానివ్వండి, అంతా కూడా ఇట్స్ ఎ డివైన్ అండ్ ప్యూర్ హ్యాపీ అండి. అండ్ వెళ్ళే దారిలో గూడా మనం ఇక్కడి నుంచి 40 మినిట్స్ తక్కువగా పోగూడదు గదా! సో, అందుకని చెప్పి స్లోగా పోతూ ఉంటాము. ఏదైనా జంతువులొస్తాయేమో, వైల్డ్ యానిమల్స్ ఒస్తాయేమో అని చెక్ చేస్తూ ఉంటాను. బట్ నాకెప్పుడూ ఆ డీర్స్, మంకీస్ తప్ప ఇంకేవి కనిపించవు.
సో డైరెక్ట్ కొండ మీదకైతే రీచ్ అయిపోయాం. ఆఫ్టర్ 40 మినిట్స్ అనమాట. 45 మినిట్స్ పట్టింది. సో ఇక వెళ్ళి రూమ్ తీసుకొని ఆ రూమ్‌కెళ్ళాలనమాట. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. సో రూమ్ కోసం వెళ్ళినా గూడా అక్కడైతే ఎంత రష్ ఉందో అసలు. దర్శనంకి చాలా అవర్స్ పడుతుంది అనిపిచ్చేసింది. సో వెళ్ళి రూమ్ కోసం ముందు జూస్తే కొన్నిసార్లు అస్సలు దొరకనే దొరకదు. అప్పుడేం జేయాలో గూడా తెలీదు. బట్ బై లక్ ఛాన్స్ రూమ్ అయితే దొరికింది. అంత రష్‌లో గూడా. మేమెళ్ళింది సండే గాబట్టి ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. ఈ కొండ మీద గూడా అండి ఎంత నీట్‌గా, క్లీన్‌గా ఉంచుతారో. అండ్ ఆ ట్రీస్ చూస్తే, చెట్లు చూస్తే అసలలా చూస్తూ నిల్చుండిపోవచ్చనిపిస్తది. అంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, రూమ్ కోసం మేమైతే వెయిట్ జేస్తూ ఉన్నాం. మా ఆయన ఎళ్లారు తీసుకురావడానికి. అత్తమ్మ వాళ్ళు అందరొచ్చేసారు. మాకన్నా 1 అవర్ ముందే వచ్చేసి వెయిట్ జేస్తూ ఉన్నారు పైనైతే. ఇక వెళ్ళి రూమ్ దొరికింది గదా! సరే అని చెప్పి వెళ్తే రూము ఆ కొండ లోపల ఆ పైన ఎక్కడో దొరికింది. ఏందబ్బా! అడవిలో ఇచ్చారా ఏంది అనిపిచ్చింది. బట్ ఫైన్ అక్కడ గూడా అన్ని రూమ్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో, సరే అని చెప్పి రూమ్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. ఈ గెస్ట్ హౌసు, రూమ్స్ నేమ్స్ కూడా భలే ఉంటాయండి. శ్రీవారి గెస్ట్ హౌసు, పద్మావతి రెస్ట్ హౌసు ఇలాగా స్వామివారి పేర్లే పెట్టుంటారనమాట. సో, ఫైనల్‌గా మేమున్న రూమ్ అయితే ఇది. ఇదిగో మా వదినొచ్చి కూర్చోనుంది. నన్నెందుకు తీస్తున్నావు తీయకే బాలేదు నేను అని అంటూ ఉంది. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఈ రూమ్‌లో ఒక పెయింటింగ్ ఉంది. తంజావూరు పెయింటింగ్. శ్రీనివాస కళ్యాణం అనమాట. అలాంటి పెయింటింగ్స్ ఇక్కడ మనం ఎటువంటి రూమ్ తీసుకున్నా గూడా అక్కడ బాగా ఉంటాయన్నమాట. నాకు ఆ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. సో, వెళ్ళిన రూమ్‌లో అంతా అబ్బా! భలే ఉంది అని చెప్పి చెక్ చేసుకొని చూస్తూ ఉంటాను. అండ్ ఆ తర్వాత ఇక ఆఫ్టర్‌నూన్ అయిపోయింది మేమెళ్ళే లోపల. సో, ఆఫ్టర్‌నూన్ అయింది కదా! ఇప్పుడు అన్నదాన సత్రంకెళ్ళి ఒకసారి ఫుడ్ తిందాము, అన్నప్రసాదాన్ని తిందాము అని చెప్పి వెళ్తున్నాము. సో, వెంగమాంబ సత్రం ఉంటుంది కదా! అక్కడికైతే రీచ్ అయిపోయాము. సో, ఇక లోపలికి పోతే నేను ఫస్ట్ టైమ్ అండి. ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికొచ్చి తినలేదనమాట. సో, ఇక్కడ నేను ఒక దగ్గర స్టాప్ అయిపోయాను. ఒక 15, 20 మినిట్స్ ఇక్కడ ఆగిపోయాను ఈ పెయింటింగ్ చూసి. నిజంగా నమ్మరండి. ఎంత బావుందంటే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత దగ్గరగా ఇంత రియలిస్టిక్ పెయింటింగ్ చూడడం. గ్రేట్‌నెస్ ఏంటి అంటే ఈ పెయింటింగ్ ఏసిన అతని నేమ్ కూడా దీని మీద రాసుకోలేదు. అది అతని గ్రేట్‌నెస్ స్వామికి ఇస్తున్నాం గదా! అని చెప్పి. సో, అసలు ఈ పెయింటింగ్ ఏంటా అని చెప్పి నిల్చొని చూస్తూ ఉంటే నిజంగా అరగంట అయినా గూడా చూడాలనిపిస్తది. నేనైతే లిటరల్లీ ఒక 10, 15 మినిట్స్ అలానే ఆగి చూసాను. అసలు ఏంటిదబ్బా అని చూస్తే శేషాచలం అడవుల్లో 5 పుణ్యక్షేత్రాలుంటాయి. ఫ్రమ్ తిరుమల నుంచి శ్రీశైలం వరకు. సో, తిరుమల, శ్రీశైలం మధ్యలో మహానంది, అహోబిలం అండ్ త్రిపురాటం. ఈ 3 ఉంటాయన్నమాట. ఆ 5కి సంబంధించిన పెయింటింగ్. ఇది మురల్ పెయింటింగ్ అంటారండి. రియల్లీ ఇట్స్ టూ గుడ్. చాలా రిలాక్స్‌డ్‌గా చాలా బావుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా చూడకపోతే తప్పకుండా అన్నదాన సత్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆగి ఒక 10, 15 మినిట్స్ చూసి వెళ్ళండి లోపలికి. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫీల్. ఇక ఆ తర్వాత లోపలికెళ్ళిన తర్వాత మనం వెళ్ళక ముందే మంచిగా అరిటాకు వేసేసి అందులో కొంచెం పచ్చడి, ఏదైనా కర్రీ వేస్తారు. నాకు ఆ రోజు ఈ క్యాబేజ్ కర్రీ అయితే వేశారనమాట. నాకే కాదు అక్కడున్నోళ్ళందరికీ కూడా. అండ్ కొంచెం బెల్లపు పొంగలి. దాని తర్వాత స్లోగా వన్ బై వన్ వరుసగా రైస్ ఏసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత పప్పు లేదా సాంబార్ వరుసగా వేసుకొని వెళ్ళిపోతారు. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ రసం వేసుకుంటూ వస్తారు. కాసేపు ఆగిన తర్వాత మజ్జిగ పోసుకుంటూ వస్తారనమాట. ఈ మధ్యలో ఇంకొకసారి రైస్ కూడా వస్తుంది. సో, తినాలి అనుకుంటే హ్యాపీగా వెంగమామ సత్రంలోకి వెళ్ళి భోంచేయొచ్చండి. భోజనం అయితే బావుంటుందనమాట. మనకి ఏదో కొంచెం పెట్టేసి అలా ఏముండదు. మంచిగా కడుపు నిండా తినేంత వరకు మనం కూర్చొని హ్యాపీగా తినేసి రావచ్చు. నేనైతే మార్నింగ్ గూడా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. డైరెక్ట్ మధ్యాహ్నం వెళ్ళాం కదా! కడుపు నిండా తిని ఆ తర్వాత రూమ్‌కైతే వచ్చాము. మంచిగా నిద్రపోవాలిప్పుడు. అస్సలు నిద్రే లేదు అని చెప్పి. ఇదనమాట ఓవరాల్‌గా. ఈ రూమ్ కదా దొరికింది. ఇక్కడ ఔట్ సైడ్ కర్టన్స్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం బయటంతా చెట్లు అన్నీ కనిపిస్తాయి. ఇందాక చెప్పా గదా! పెయింటింగ్ ఇదిగో క్లియర్‌గా చూపిస్తున్నా చూడండి. ఎంత బావుంటాయో. ఇలాంటివి ఇంట్లో పెట్టుకున్నా గూడా వాటిని చూస్తూ ఉండిపోవచ్చు. అంత బావుంటాయి. సో, ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 6:30 అయిపోతోంది. సరే ఇప్పుడు స్వామివారిని తీసుకొనొస్తారు మాడవీధుల్లోకి. వెళ్లి దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్తూ ఉన్నాము ఫ్రెష్ అయిపోయి. సో, అప్పటికే ఈవినింగ్ గదా! కొంచెం చలి స్టార్ట్ అవుతూ ఉంది. అండ్ ఇది వచ్చేసి మ్యూజియం అనమాట. దీని లోపల స్వామివారి విగ్రహాలు, పెయింటింగ్స్ అన్నీ ఉంటాయి.
వెళ్ళి చూద్దాం అనుకున్నాము. బట్ వర్క్‌లో ఉందంట. ఓపెన్‌లో లేదు. అందుకని చెప్పి మిస్ అయ్యాను. నేనెప్పుడు చూడలేదు. ఫస్ట్ టైమ్ చూద్దాం అనుకున్నా. బట్ కుదరలేదు. సరే ఇక వెళ్ళిన తర్వాత కొంచెం బాగా ఖాళీగా ఉంది రోడ్స్ అంతా గూడా. చూస్తే స్వామివారు రావడం స్టార్ట్ అయిపోయింది. అండ్ స్వామికి ముందుగా 2 గజాలొస్తున్నాయి. చూసారా? ఏనుగులనమాట. రియల్లీ అండి. వాటిని చూసినప్పుడు నాకనిపించిన హ్యాపీనెస్ వేరే లెవెల్. ఎంత అనిపిచ్చిందో. చిన్న పిల్లలెవరైనా ఏదైనా కొత్త థింగ్ చూస్తే లోపల ఆనందంగా ఫీల్ అవుతారు కదా! నాకైతే అలా అనిపిచ్చింది. నిజంగా ఎంత బావున్నాయో అవి. నాకు రియలిస్టిక్‌గా ఇంత పెద్ద ఏనుగులుని చూడడం ఫస్ట్ టైమ్ అనమాట. ఏదో ఒకసారి దూరం నుంచి అలా ఇలా చూస్తాం గానీ, బట్ ఇంత దగ్గరగా చూడడం అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ ఇంకొకటి ఇక ఆ తర్వాత వెనక కాగడాలు తీసుకురావడము, అండ్ స్వామివారిని పల్లకిలో మోసుకురావడం. అంటే అమ్మవార్లిద్దరు గూడా ఉంటారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని తీసుకొనొస్తారు. ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఈ టైంకి తీసుకొస్తారనమాట. నార్మల్‌గా ఈ సూర్యుడు, చంద్రుడు ఇలా వాహనాలన్నీ తీసుకొచ్చే రోజు మాత్రం రథసప్తమి. దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ వన్ టైమ్ మాత్రమే తీసుకొస్తారు. ఈవినింగ్ 6:30 అప్పుడు. సో, ఇక్కడ కూడా కొంచెం రిలాక్స్‌డ్‌గా అవన్నీ చూస్తూ ఉంటే బావుంటుందనమాట. స్వామికి హారతిస్తూ, ప్రసాదాలు పంచుతూ అండ్ చాలామంది కూడా స్వామివారి వెనక నడుస్తూ వెళ్తారు. అండ్ దీని వెనక కూడా ప్రభ ఉంటుందనమాట. ఒక టెంట్ లాగా. సో, అది కూడా మోసుకొని వెళ్తూ ఉంటారు. అన్నీ చూడడానికి చాలా చాలా బావుంటాయండి. చాలా రిలాక్స్‌డ్ అనమాట. డివైన్ థింగ్. అండ్ వెళ్ళిన ప్లేస్ తిరుమల కదా! కొండ మీద. అందులో చలికాలం కాబట్టి మంచిగా మంచు, మబ్బులు అన్నీ ఫ్లో అవుతూ చాలా బావుంది. ఇక చూసుకున్న తర్వాత అక్కడ వరాహస్వామి ఉంటారు కదా! సో, వరాహస్వామిని కూడా దర్శించుకొని వెళ్దాంలే అని చెప్పి వెళ్ళాము. ఇదైతే కోనేరు అండ్ లోపల దర్శనం చేసుకొని బయటకొచ్చేసాము. ఇక బయటకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫౌంటైన్ రన్ అవుతదనమాట. సో, కలర్స్‌తో పాటు సాంగ్స్ వస్తూ ఉంటాయి స్వామివి. ఎప్పుడూ నిత్యం ఏదో ఒక నామాలు గానివ్వండి, ఏదో ఒక సాంగ్స్ అనేటివి తిరుమలలో మోగుతూనే ఉంటాయి. సో, ఆ ప్లేస్ ఇదే అనమాట. వెనక పక్క నుంచి సాంగ్స్ వస్తూ ఉంటే, ఈ వాటర్ అనేది దానికి తగ్గట్టు ఫ్లో వస్తూ ఉంటుంది. ఎదురుగా మీరు చూస్తే గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. సో, అవి, ఈ వాటరు, ఆ సాంగ్స్‌కి ఓహ్ మై గాడ్! అసలు చెప్పలేను. అంత బావుంటుంది. అండ్ అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అయితే ఉండిపోయామనమాట. సో, ఇదనమాట. మీకు సాంగ్స్‌తో పాటు కొంచెం చిన్న బిట్ అయితే చూపిస్తాను చూడండి. ఎంత రిలాక్స్‌డ్‌గా ఉంటుందో. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దర్శనం ఒక్కటే కాకుండా అలా వెళ్ళి ఇలాంటివి కూడా ఎక్స్‌పీరియన్స్ చేయండి. స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గిపోతది. పద్మావతి పాహి అలనే మంగళ పద్మనాభ ప్రియానే మంగళ పద్మోద్భవ పాహి అలనే. సో, విన్నారు కదా! చాలా బావుంది కదా! ఒక చిన్న బిట్ చూపిస్తేనే మీకెంత రిలాక్స్‌డ్‌గా అలానే వినాలనిపించింది. నాకు కూడా అక్కడున్నప్పుడు అలానే అనిపించింది. సో, అందుకని చెప్పి అక్కడే ఉండి కాసేపు ఆ పాటలు వింటూ, ఆ ఫౌంటైన్ చూస్తూ, ఆ కలర్స్ అంతా కూడా ఎంజాయ్ చేసి, ఆ తర్వాత అక్కడ కూర్చున్నాం. ఆ మంచు కూర్చొని, ఆ చలి కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే పక్కనే మన ఆధార్ కార్డ్స్ అవి చూపిస్తే లడ్డూ ఇస్తారనమాట. సో, మా అన్న వాళ్ళు లడ్డూ తీసుకొస్తాం. మంచిగా ఇక్కడే తిందాం కొంచెం అని చెప్పి వెళ్లారు. సో, వెళ్లి తీసుకొనొస్తే ఇదిగో మా వదిన అందరికీ పంచిపెడుతుంది. తినండి బావుంది, బావుంది అని చెప్పి. సో, ఇక ఆ లడ్డూని ఆ చలిలో అలా ఎంజాయ్ చేశామనమాట. గంట సేపు కూర్చున్నాం కదా! ఖచ్చితంగా ఇక ఈ సోర్ త్రోటో, ఫీవరో ఏమైనా వస్తాయేమో అనుకున్నాం. ఇదిగో మా వదిన కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది లడ్డూ తినడం. ఇక ఎంతసేపు కూర్చున్నా ఇది అవ్వనే అవ్వదు, వెళ్ళబుద్ధి కానే కాదు అని చెప్పి వెళ్ళిపోయాము. మా అన్న తలనీలాలు ఇస్తారు అనంటే, సరే అని చెప్పి కళ్యాణ కట్టకెళ్ళిపోయి, అక్కడ పని చూసుకొని, ఆ తర్వాత మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళాలి కదా! వెళ్ళిపోయి, మంచిగా ఫ్రెష్ అయిపోయి, టిఫిన్ చేయడానికైతే బయటికెళ్ళాము. అచ్చం ఇంట్లో ఎలా చేసుకుంటే బావుంటాయో, అలానే ఉండే ప్లేస్ ఒకటుంది అని చెప్పి మా వాళ్ళు తీసుకెళ్లారనమాట. సో, వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా మందున్నారు. సో, దోస, ఇడ్లీ తీసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్తే, అక్కడ రవ్వ ఇడ్లీ లేదు. ఉప్పుడు బియ్యంతో చేస్తారు కదా! ఖుష్బూ ఇడ్లీ అంటారనమాట. తమిళనాడులో ఫేమస్. సో, ఆ ఇడ్లీలున్నాయి. నాకు తెలీక ఇడ్లీ ఉంది కదా! నాకు ఇడ్లీ కావాలి అనేసాను. బట్ పెట్టిన తర్వాత ఇదేంటిది ఇది ఉందే అనుకోని స్పాంజ్‌లా ఉంటాయి. ఒకటి మా అన్నకిచ్చి, ఒకటి నేను తిన్నాను. బట్ వేడి వేడిగా తింటే బావున్నాయి. ఈ చట్నీ, కారం, దోస అన్నీ కూడా టేస్ట్ బావున్నాయనమాట. సో, షాప్స్‌లోనే ఒక షాప్‌లో అచ్చం ఇంట్లో దొరికినట్టే ఉంటుంది టేస్ట్ అని చెప్పి తీసుకెళ్లారు. నిజంగానే అట్లే ఉంది. మంచిగా కడుపు నిండా తినేసొచ్చాము.
ఇలా అందరం కూర్చొని నువ్వొక దోస, నువ్వొక దోస అనుకుంటూ తిన్నామనుకోండి, అదొక హ్యాపీ ఫీల్ అనమాట. వర్క్ నుంచి దూరంగా ఉంటాం గదా! సో, ఇదిగో మా వాళ్ళందరూ మంచిగా ఇంట్లో ఫుడ్‌లానే ఉండే లోపల ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో, నాకైతే చాలా నచ్చింది. సో, ఓకే. ఆ ఇడ్లీ గూడా ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు అనిపిచ్చింది. ఇప్పటిదాకా తినలేదు. ఫస్ట్ టైమ్ గదా! సో, ఏంటా అనుకోని తిని చూసా. వేడి వేడిగా తింటే బావుందిలే అనిపిచ్చేసింది. ఇక తినేసిన తర్వాత యాజ్ యూజువల్ అక్కడంతా షాప్స్ ఉంటాయి. సో, ఏవైనా కావాల్సినవి తీసుకుందాంలే అని చెప్పి షాపింగ్‌కైతే వెళ్ళాము. నిజంగా అండి. ఈ షాపింగ్‌కెళ్తే చిన్నప్పుడు ఎప్పుడో వస్తే బొమ్మలు కొనుక్కోవడానికి తిరుగుతాననమాట. ఏదన్నా జాతరకు వెళ్ళినా, గుడికెళ్ళినా కూడా. ఆ ఫీల్ వచ్చేస్తది. బట్ చిన్న పిల్లలప్పుడు తీసుకుంటే ఆడుకుంటాం. ఇప్పుడు తీసుకుంటే ఏం చేయలేం గదా! అనిపిస్తది. సో, మెమరీగా మీకైతే కొన్ని థింగ్స్ చూపిస్తా అనమాట. చిన్నప్పుడు ఇదిగో ఈ గిలకలు, ఈ చిడతలు వాయిచ్చేటివి కానివ్వండి, ఈ బుడ్డీలు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు. అంటే యానిమల్స్ కానివ్వండి, బసెస్ కానివ్వండి, రిమోట్ కార్స్ ఇలాంటివన్నీ కూడా తిరుమల కానివ్వండి, ఏ గుడికెళ్ళినా కూడా కొనుక్కునేవాళ్ళం. ఇవైతే వుడ్‌తో చేసినవనమాట. సో, ఆ గిలక అండ్ బొంగరం కానివ్వండి, ఇది చూసారా క్రొకోడైల్ చాలా బావుందనమాట. బట్ ఇది తీసుకోవాలనిపించింది. తీసుకొని ఏం చేయాలనిపిస్తుంది. బట్ సరేలే చూసుకొనైనా ఆనందపడదాం అని చెప్పి తీశాను. మీ అందరికి కూడా మెమోరీస్ ఉంటాయి గదా! చూసారా ఈ బుడ్డీలు ఎంత బావున్నాయో నాకైతే తెచ్చేసుకోవాలనిపించింది. బట్ చూసి ఆనందపడడం తప్ప ఏం వద్దులే అని చెప్పి చూసేసొచ్చాను. అండ్ ఇక్కడంతా గూడా తాళాలు ఎప్పుడైనా చిన్నప్పుడు గుడిలోకెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళతో ఈ తాళాలు తీసుకొని వాయిచ్చేదాన్ననమాట. అది గుర్తొచ్చింది. సో, అలా కాసేపు అన్నీ చూసుకొని వెళ్తూ ఉంటే ఇక్కడ వస్తే కీ చైన్స్ ఎంత క్యూట్‌గున్నాయో అండి. మనకి ఈ మధ్య అంతా గిఫ్ట్స్‌లో అన్నిట్లో గూడా వేస్తూ ఉన్నారు. ఇదో ఈ గ్లాస్‌లో స్టార్స్ కానివ్వండి, శాండ్ పోసి కానివ్వండి, అండ్ చిన్న చిన్న బొమ్మలు. అబ్బా! ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఇవన్నీ చూసి ఆనందపడితే అప్పుడు మన మనసనేది హ్యాపీగా ఉంటుందనమాట. సో, ఎళ్ళినప్పుడు కొనకపోయినా కూడా అలా ఓ లుక్కేసి రండి. మనసు ప్రశాంతంగా అనిపిస్తది. సో, ఇక ఎళ్లి నైట్ పడుకుని పొద్దున లేచి మంచిగా రెడీ అయిపోయాం దర్శనం కోసం. దర్శనంకైతే బయలుదేరుతున్నామనమాట. ఇదిగోండి మా వాళ్ళందరూ బాగా రెడీ అయ్యి బయటకొచ్చారు. ఫోటో షూట్ అనేది ఉంటుంది గదా! రెడీ అయిన తర్వాత ఓ ఫోటోలు తీసేసుకొని, తీసుకుందామన్నా కూడా అక్కడ మబ్బు మబ్బుగా ఉండే లోపల డల్లుగుందనమాట. సరేలే అయినా కూడా గుర్తుగా ఉండాలి గదా! అని చెప్పి ఫోటోస్ తీసుకొని దర్శనంకైతే బయలుదేరిపోయాము. ఇక అక్కడికి వెళ్ళి క్యూలో నిల్చొని, టికెట్లు చూపిచ్చి, ఎంత టైం పడతదో దర్శనానికి. సో, బట్ ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా చూసుకొని వద్దాము. వచ్చిన తర్వాత దర్శనం ఎలా జరిగిందో చెప్తానండి. బట్ కార్ అక్కడ పార్క్ చేసి దర్శనంకెళ్ళేటప్పుడు దారిలో ఉనింది చలి అబ్బబ్బబ్బా! ఎంత చలిగా ఉందో బయట. అండ్ చాలా క్లౌడీగా, ఫాగ్‌తో, మంచుతో ఒక డిఫరెంట్ అనమాట. చల్లని బ్రీజ్ ముక్కులోకి వెళ్తున్నా గూడా జలుబు చేస్తదేమో అనిపిచ్చేసింది. సో, ఇక దర్శనంకైతే వెళ్ళేసొచ్చాము. సీరియస్‌లీ అండి. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నాకైతే తెలియాలి. ఎందుకంటే, మనం స్వామిని లోపల చూసొస్తాం గదా! దర్శనం అయితే చాలా జరిగింది మాకు. బట్ చూసొచ్చిన తర్వాత మనం ఏదైతే చూస్తామో అదైతే పూర్తిగా మనకస్సలు గుర్తుండదండి. మేబీ అదేనేమో మాయ అంటే. బట్ స్వామిని చూసి ఆ క్షణం ఏదైనా అనుకోవాలన్నా కూడా జస్ట్ ఆయనకి దండం పెట్టడానికే సరిపోతుంది గానీ ఆ టైము. బట్ ఏం కోరుకోవాలన్నా, ఆయన్ని చూసి మన కళ్ళల్లో నిలుపుకోవాలన్నా కూడా అది చాలా కష్టం అనమాట. మర్చిపోతూ ఉంటాం. బట్ ఆ ఫీల్ అనేది ఇట్స్ ఎ వెరీ డివైన్ అండ్ ప్యూర్. సో, మంచిగా టైమే పట్టింది దర్శనానికి. ఆ తర్వాత ఇక గాలిగోపురం దగ్గరికి వెళ్ళి మనం కర్పూరం, కొబ్బరికాయ అన్నీ వేయాలి కదా! సో, అందుకని చెప్పి వెళ్ళాము. అండ్ ఇక్కడి నుంచి కూడా గర్భగుడి చూస్తే అండి అబ్బా! ఆ కొండంతా కనిపిస్తూ ఆ మంచులో చూసారా ఎట్లా ఉందో? మధ్యాహ్నం అయిపోయింది. అయినా కూడా అలానే ఉందనమాట. సో, వెళ్ళి మంచిగా మా వదిన పిండి దీపం తీసుకొచ్చింది. పెడదాము ఇక్కడ అని చెప్పి అన్నిటికి రెడీ చేసుకొని వెళ్ళి పిండి దీపం పెట్టేసి, కర్పూరం వెలిగించి, కొబ్బరికాయ కొట్టుకొని రిటర్న్ చేయాలనమాట. సో, రిటర్న్ చేస్తాము. ఆ తర్వాత మనం ఫస్టొచ్చేసి డబుల్ పేమెంట్ కట్టాలి. సో, డబుల్ పేమెంట్‌లో హాఫ్ పేమెంట్ మన అకౌంట్‌కి పడతాయన్నమాట. సో, వెళ్ళే లోపల పడిపోతాయి. సో, కీస్ ఇచ్చేసి ఆ తర్వాత కొండ దిగడం అయితే స్టార్ట్ చేశాము. దిగేటప్పుడు గూడా వెళ్ళేటప్పుడు ఎటువంటి ఫీలో, వెళ్ళేటప్పుడు కూడా అదే ఫీలుంటుంది. బట్ ఒక చిన్న వెళ్ళిపోతున్నాం కదా! అనే ఫీలొస్తూ ఉంటుంది. బట్ ఫైన్ మళ్ళీ వస్తాం గదా! అనుకోని వెళ్ళడమే. అండ్ వెళ్ళేటప్పుడు చూస్తే కొండలంతా కూడా ఆ వాటర్ అనేది కారుతూ ఉందనమాట. సో, అంతా ఫాగ్ కదా పైన. సో, మొత్తం గూడా వెట్‌గా ఉండి చాలా కూల్‌గా, ప్రశాంతంగా అలా కిందకెళ్తున్నాం. సేమ్ అనమాట. 45 మినిట్స్ వరకు
కిందకెళ్ళిపోకూడదు. స్లోగా వెళ్ళాలి. సో, కింద ఆంజనేయ స్వామి ఉంటారు కదా! అక్కడ ఆగాము. స్వామికి సింధూరం ఇష్టం గదా! అని చెప్పి కింద సింధూరం తీసుకొని స్వామికి సమర్పించుకొని, ఆ తర్వాత అలా ప్రదక్షిణ చేసి కొండ దిగేసాము. కిందకి దిగిన తర్వాత లంచ్‌కి ఆగాలి గదా! ఎక్కడొకటి. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ కూడా తినలేదు. అందుకని చెప్పి వెళ్తూ ఉన్నాం. దారిలో ఏదో వెజ్ రెస్టారెంట్ కనిపిస్తే వెళ్ళి మీల్స్ అయితే ఆర్డర్ చేశాము. ఈ మీల్స్ అంతట్లోకి నాకు నచ్చింది ఓన్లీ ద పప్పు. సో, సరేలే అని చెప్పి అన్నం, పప్పు అండ్ అప్పడం. అప్పడంతోనే ఫుల్లుగా తినేసాను. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు గదా! బాగా ఆకలేసేసింది. సో, ఇదిగోండి మా వాళ్ళందరూ గూడా మీల్సే తీసుకున్నారు. బయటకొచ్చినప్పుడు వెజ్ ఆప్షన్ ఏంటా అని వెతుక్కోవలేదు. డైరెక్ట్ మీల్స్‌కెళ్ళిపోవడమే. ఆడిచ్చిన ఒక 4, 5 కర్రీస్‌లో ఏదో ఒక కర్రీ బావుంటుంది కాబట్టి అడ్జస్ట్ అయ్యి తినేసేయొచ్చు. బట్ హైవేస్ సైడ్ గానివ్వండి, ఇలా ఏ హోటల్స్ లేని ప్లేసెస్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఫైన్ ఆకలి తీరాలి అనంటే తప్పదనమాట. వాళ్ళు కష్టపడే దూరంగా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి. ఫుల్‌గా తినేసాం గదా! ఇంటికైతే డైరెక్ట్ ఒచ్చేసాము. ఊరికొచ్చాము అత్తమ్మోళ్ళ ఇంటికి. అండ్ దారిలో ఒక చిన్న న్యాప్ కూడా ఏసాలండి. నేనైతే ట్రావెలింగ్‌లో అప్పుడప్పుడు న్యాప్స్ ఏస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ అమ్మ, ఆమె రసం పెట్టాలంట. కరివేపాకు అడుగుతుంది కోసియమ్మా అని జెప్పి. ఎంతైనా విలేజెస్‌లో స్లో లైఫ్స్ అనేటివి చాలా బావుంటాయి గదా! ఏదైనా కొంచెం కరివేపాకు కోసుకోవడం కానివ్వండి, పెరుగుకి తోడు అడగడం గానివ్వండి, ఏవైనా ఉంటే పక్కింటి వాళ్ళకి పెట్టడం, తీసుకోవడం ఇలాంటివన్నీ చాలా బావుంటాయి. సిటీస్‌లో ఇవన్నీ ఉండవండి. అసలు పక్కింటి వాళ్ళు గూడా మొఖాలు తెలీదనమాట. అంత బిజీ లైఫ్‌లో ఉంటారు. అండ్ పట్టించుకోరు కూడా. సో, ఇక మేము కూడా ఇంటికొచ్చాం గదా! ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి తిరుమల నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా గూడా మోస్ట్‌లీ ఆ లడ్డూ ప్రసాదాన్ని స్వామికి ప్రసాదంగా పెట్టి అండ్ పొంగల్ పెట్టుకుంటారు గదా! అత్తమ్మ వాటన్నిటికి కూడా రెడీ చేస్తుంది. ఉంటా మరి. నెక్స్ట్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైట్స్ ఆన్ ఫుడ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.